ఈరోజు వీడియోలోకి వచ్చి ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్ అనమాట ఎస్ఎంఈ ఐపీఓ. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో అని చూద్దాం. ముందుగా చూసుకుంటే ఈ కంపెనీ వచ్చి 2019లో స్టార్ట్ అయిందనమాట. ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియో లిమిటెడ్ అని చెప్పి విఎఫ్ఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సీరియల్స్కి, టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీసెస్కి, ఫిలిమ్స్కి వాటికి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీకి వచ్చి విఎఫ్ఎస్ సర్వీసెస్ ద్వారా 2 ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వచ్చాయి, నామినేషన్ కూడా అయిందనమాట. అలాగే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ముందుగా ఫిలిమ్స్ చూసుకుంటే హర్షద్ మెహతా 1992 స్కామ్ అని చెప్పి అదొకటి, తర్వాత రాకెట్ బాయ్స్ అని, ఫోన్ బూత్ అని వాటికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సర్వీసెస్ వచ్చాయి. అలాగే రెవెన్యూ వైజ్ చూసుకుంటే 86% ఇండియా ద్వారా వస్తే 14% అవుట్ సైడ్ ఇండియా ద్వారా వస్తుందన్నమాట. డైరెక్ట్ వర్క్ ఏమో 85% రెవెన్యూ వస్తే థర్డ్ పార్టీ ద్వారా 15% వర్క్ వస్తూ ఉంటుంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ చూసుకుంటే అసెట్ చూసుకుంటే 22లో 2.26 ఉంటే 23 వచ్చేటప్పుడు 4.76 అయిందనమాట, డబుల్ అయినట్టు. అలాగే 24లో చూసుకుంటే 17.02 అనమాట, ఆల్మోస్ట్ 3 times రిటర్న్స్ వచ్చాయి అసెట్స్లో. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 21.83 అనమాట. రెవెన్యూ వైజ్ చూసుకుంటే 22లో 3.91 ఉంటే 23 వచ్చేటప్పటికి 8 crores 9 lakhs అనమాట. అలాగే 22లో చూసుకుంటే 20 crores 27 lakhs అనమాట. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 11 crores 50 lakhs అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 0.51 ఉంటే అంటే 51 lakhs ఉంటే 22లో, 23 వచ్చేటప్పటికి 1.62 lakhs అయిందనమాట. అలాగే 24లో చూసుకుంటే 5 crores 35 lakhs అయిందనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 2.41 అనమాట. అలాగే ఆపరేటింగ్ బారోయింగ్స్ చూసుకుంటే, ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే నెగిటివ్లో పాజిటివ్లో అలా జనరేట్ చేస్తూనే ఉందన్నమాట. అలాగే టోటల్ బారోయింగ్స్ చూసుకుంటే సెప్టెంబర్ 22లో మార్చ్ 22లో చూసుకుంటే 0 అనమాట, ఆల్మోస్ట్ డెప్ట్ ఈక్విటీ రేషియో అనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 19 lakhs ఉంది. సెప్టెంబర్ 24లో చూసుకుంటే 19 lakhs అప్ ఉందన్నమాట ఈ కంపెనీకి. మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే 75 crores అనమాట. అలాగే ఎబిటా చూసుకుంటే 38% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 27% ఉందన్నమాట. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓసీ చూసుకుంటే 103 ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే 71% ఉందన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి ఆర్ఓసీ, ఆర్ఓఈ. అలాగే డెప్ట్ ఈక్విటీ చూసుకుంటే 0.02 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 44.42% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 4.64 ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అసలు ఐపీఓ ఎందుకు తీసుకొచ్చారంటే ఫండింగ్ క్యాపిటల్ అనమాట. రెనోవేషన్ చేయడానికి, ఎగ్జిస్టింగ్ అంధేరి ఆఫీస్ స్టూడియోకి రెనోవేషన్ వర్క్ చేయడానికి. అలాగే ఫండింగ్ క్యాపిటల్ అనమాట, కలర్ గ్రేడింగ్, డిజిటల్ ఇంటర్మీడియట్ అండ్ సౌండ్ స్టూడియో సెటప్ చేయడానికి అనమాట, న్యూ బ్రాంచ్ ఆఫీస్కి. అలాగే ఫండింగ్ ఆఫీస్ న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అనమాట లక్నోలో. అలాగే ఫండింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పర్చేస్ ఆఫ్ కంప్యూటర్, స్ట్రాంగ్ సిస్టమ్స్ ఇవన్నీ కొనడానికి అనమాట, ఫెసిలిటీ ఆఫీసెస్ కంపెనీకి. అలాగే ఫండింగ్ రిక్వైర్మెంట్ అనమాట, ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్ గురించి, జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట, ఐపీఓ మేనేజ్మెంట్ చేయడానికి. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ అని చెప్పి, అలాగే డిజి కోర్ స్టూడియో అని చెప్పి, ప్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ అని చెప్పి, బెసిలిక్ ఫ్లై స్టూడియో అని చెప్పి ఇలా అందరూ కాంపిటీటర్స్ కింద ఉన్నారు. అన్నిటిలోని ఈపీఎస్ నెగిటివ్. ప్రైమ్ ఫోకస్ అయితే ఇప్పటికీ ఇంకా నెగిటివ్లోనే ఉందన్నమాట. డిజీ కోర్ స్టూడియో బేసిక్ ఈపీఎస్ చూసుకుంటే 19 ఉంది. పిఈ చూసుకుంటే 24 ఉందన్నమాట. అలాగే ప్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ చూసుకుంటే 14.45 ఉంది. అలాగే బెసిలిక్ ఫ్లై స్టూడియో చూసుకుంటే 32 పిఈ ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 22% ఉంది, 16%, 29% అలాగే ఉన్నాయన్నమాట. ఎన్ఐవి కూడా బాగానే ఉన్నాయి. సో కాంపిటీషన్ కూడా హెవీగానే ఉందన్నమాట. లిస్ట్ అయితే దాన్ని బట్టి కాంపిటీషన్ చూసుకోవాలి. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే ఆపరేషన్ ఎకనామికలీ అట్రాక్టివ్ లొకేషన్స్లోనే ఉన్నాయన్నమాట. ముంబై అలాంటివి ఉన్నాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కూడా ఉన్నాయి. స్కేల్డ్ క్రియేటివ్ టెక్నికల్ వర్క్ ఫ్రేమ్ కూడా ఉంది. రెప్యుటేషన్ ట్రస్ట్ కూడా ఉంది ప్రొవైడర్స్ విఎఫ్ఎక్స్ సర్వీసెస్ ద్వారా. అలాగే అట్రాక్టివ్ బిజినెస్ మోడల్ అనమాట. సిగ్నిఫికెంట్ రెవెన్యూ విజిబిలిటీ కూడా ఉంది. లాంగ్ టర్మ్ మార్జిన్స్ కూడా ఎక్స్పెన్షన్ కూడా ఉందన్నమాట. క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా బాగానే ఉంది. ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల, అలాగే మేనేజరల్ క్రియేటివిటీ కూడా ఉంది, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి. నెగిటివ్ వచ్చి ఏంటంటే స్మాల్ సైజ్ ఐపీఓ అనమాట, హై కాంపిటీషన్ కూడా ఉందన్నమాట పియర్స్ నుంచి. దాన్ని బట్టి కంపెనీ మరి లిస్ట్ అయిన తర్వాత సస్టైన్ అవుతుందో నెగిటివ్లో జనరేట్ అవుతుందో అన్నది చూడాలి. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి ఇది కొంచెం కన్సర్న్ అనమాట.
ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 18 డిసెంబర్ అనమాట. క్లోజ్ డేట్ చూసుకుంటే 20 డిసెంబర్. లిస్టింగ్ వచ్చి మనకి 26 డిసెంబర్‌న అనమాట. అలాట్‌మెంట్ మనకి 23 డిసెంబర్ తెలుస్తుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 51-54 పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 2000 షేర్స్ ఉంటాయి. టోటల్ సైజ్ వచ్చి 19.95 క్రోర్స్ అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చి 19.95 అనమాట. ఆఫర్ ఫర్ షేర్ ఏం లేదు. వెబ్సైట్ మనకి బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే రిటైల్ చూసుకుంటే 2000 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,08,000 అమౌంట్ కావాల్సి వస్తుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 ఫర్ షేర్ అనమాట. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ ఎసెన్షియల్లీ వీఎఫ్ఎస్ సర్వీసెస్ ద్వారా చేస్తూ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిమ్స్ దాని గురించి మనకి కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. కాకపోతే మనకి ఇంకా చూడాలన్నమాట. లాంగ్ రన్‌లో ఇది పాజిటివ్స్‌లో సస్టైన్ అవుతుందా లేదా అని చెప్పి. ఎందుకంటే స్మాల్ ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి లాంగ్ రన్‌లో మనం చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 24% ప్రాఫిట్ చూపిస్తుందన్నమాట. ₹13 పర్ షేర్. సో, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చి 26,000 అనమాట. సో, మనం లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మనకి 50-60% ఉంటేనే గానీ మనం ఎస్ఎంఈ ఐపీఓలో అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, డే 1, డే 2 వరకు చూసుకొని లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.